Hi, Renga Sidhu, consultant patient medical hospital, ఫెలోషిప్ ఇన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్. ఇప్పుడు మనకి మాన్సూన్ స్టార్ట్ అయింది, అంటే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి, వాటర్ కూడా అక్కడక్కడ నిల్వ ఉండి స్టాగ్నెంట్ వాటర్ ఉంటూ ఉన్నాయి. ఈ సీజన్లో మనకు మెయిన్గా వచ్చే డిసీజెస్ గురించి మన కూడా మేము కేసులు ఎక్కువ చూస్తూ ఉన్నాం. టైఫాయిడ్ ఒకటి, డెంగ్యూ కేసులు మస్కిటోస్ వల్ల కానీ, లేకుంటే జీఈ కేసులు గ్యాస్ట్రైఎంటరైటిస్ అని, అంటే ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం, వామిటింగ్ కేసులు ఆల్రెడీ రావడం, ఎక్కువ కేసులు వస్తూనే ఉన్నాయి. కొన్ని కేసులు బాగా సీరియస్ అయ్యి ఎక్కువ ఇబ్బంది పడి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ సీజన్లో మనకు ఎక్కువగా తీసుకొచ్చిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే, మనం తినే ఫుడ్ అంటే వాటర్ కానీ ఫుడ్ కానీ హెల్తీగా హైజీనిక్గా ఉండాలి. సో ఎక్కడంటే అక్కడ తినకుండా మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, అంటే మనం తాగే వాటర్ కూడా మనకు ఆప్షన్ ఉంటే మినరల్ వాటర్ మన ఇంట్లో ఉంటే అది బెస్ట్. లేదంటే వాటర్ మనం వెయిట్ చేసుకుని చల్లార్చుకొని తీసుకోవాల్సి వస్తుంది. ఈ మస్కిటోస్ వల్ల మనకు ఎక్కువగా కామన్ మన నెల్లూరులో మస్కిటోస్. కాబట్టి ఈవినింగ్ టైంలో అప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకోవడం కానీ, మస్కిటో నెట్స్ యూజ్ చేయడం కానీ, మస్కిటో రిప్లెంట్స్ కానీ, మస్కిటోస్ బాక్స్ అవన్నీ చూసుకుని మస్కిటో బయట నుంచి అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే మనకి ఏ ఫీవర్ ఏది అనేది మనం కంక్లూడ్ చేసుకోకుండా ఏదో ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక మందులు వాడుకొని అవి కాంప్లికేట్ అయ్యి ఎక్కువ మంది సీరియస్గా అయ్యి వస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఫీవర్ వచ్చిన వెంటనే ఈ సీజన్లో అది ఏంటని డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అది ఏది అని కన్ఫర్మ్ అయ్యి మీకు చూసే డాక్టర్ స్టేబుల్ అండి, ఇంటికాడ మందులు వాడుకోవచ్చు అంటేనే ఇంటి దగ్గర మందులు వాడుకోండి. లేదు మీకు బీపీ తక్కువగా ఉంది, లేకుంటే ఎంజైమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, సివియారిటీ ఎక్కువగా ఉంది, అడ్మిట్ అవ్వాలంటే కంపల్సరీ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. లేట్ చేయడం వల్ల ప్రాణానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మంచి నీరు మంచి ఫుడ్ తీసుకుంటూ దోమల నుంచి కాపాడుకోండి. థ్యాంక్ యూ.